मिरर, वाह भाई क्या बात है, साइड मिरर मामूल तूप కాదన్నా. బిఎండబ్ల్యూ, సారీ బెంజ్ ఏఎంజీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లిస్ బైకర్. ఈరోజు ఏంటంటే నేను ఎల్బినగర్ నుంచి వెళ్ళి 16 కిలోమీటర్స్ లోపలికి రైడ్కి అయితే వచ్చిన అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఒక ఆర్డర్ పడతలేదు. అంటే ఎల్బినగర్ నుంచి అయితే 16 కిలోమీటర్స్ ఉంది. బాలాజీ కూడా సంథింగ్ ఏదో ఊరి పేరు ఉంది. సో ఇటు మన రామోజీ ఫిలిం సైడ్లో అంటే అటు సైడే. కాకపోతే నేను ఇలా ఫ్రైడే కాబట్టి నమాజ్ పైన షాంపూతో స్నానం చేసేసరికి ఇది మొత్తం కుల్ల అయిపోయింది. జుట్టేసిన ఇట్లా మొత్తం ఊడిపోతుంది. ఇట్లా మళ్ళీ హాస్టల్ పోయినప్పుడు మంచిగా నీట్గా కోంబు చేసుకొని పెట్టుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ అంటే వ్లాగ్ షూట్ చేస్తున్నా. సో అసలు అయితే ఇలా వ్లాగ్స్ అప్లోడ్ కావాలి. ఏంటంటే నిన్న తీద్దాం అనుకుంటే ఒకేసారి ఫోన్ పెట్టంగానే ఆ హోల్డర్ ఊడిపోయింది. మొత్తం మొన్న ఇరిగిపోయింది కదా, నేను అట్లనే పెట్టేసిన. ఇంకా చూడలేదు సరిగ్గా. చూసేసరికి మొత్తం ఇరిగిపోయింది ఆ హోల్డరు. మళ్ళీ దాన్ని లబ్బలు ఇవన్నీ వేసి మళ్ళీ అతికిచ్చిన. సో మనం బండి మీద అయితే కలుస్తాం, ఓకేనా? సో గాయస్, మనం అయితే బండి మీద వచ్చేసినాం. ఈడ ఎట్లుంది చూడండి లొకేషన్, ఇవ్వలేరు ఈడ. మొత్తం ఖాళీ అంటే ఖాళీ. సో ఇక నాకు భయం అవుతుంది, లబ్బర్లు పెట్టిన ఆగుతాయో ఊడిపోతాయో ఏం అర్థం కావట్లేదు నాకైతే. సో ఈ నుంచి వెళ్ళి 6 కిలోమీటర్లు పోవాలి. చూద్దాం, మధ్యలో ఏమన్నా రైడ్ పడితే హయాత్ నగర్ నుంచి అయినా పెద్దమరిపేట నుంచి అయినా రైడ్ పడితే సేఫ్ అవుతుంది, కొంచెం పెట్రోల్కి పైసలు మిగులుతాయి. సో నాకు ఈ కెమెరా భయం అవుతుంది అయ్యా. రైడ్ పడితే సేఫ్ అవుతుంది. వాడు ఇరగొట్టినప్పటి నుంచి ఇంకా నాకు మోటో బ్లాగ్ అంటే చేద్దాం అది తీసినా మొత్తం ఊడిపోయింది. మొత్తం ఒకేసారి పట్టని ఇరిపోయింది. అంటే హోల్డర్ పైన ఇట్లా గుంజేది ఉంటుంది కదా మొబైల్ హోల్డింగ్ కోసం, అది బ్యాక్ సైడ్ దాని డోర్ మొత్తం ఇరిగిపోయింది. ఇప్పుడు చూసిన బెండ్ అవుతుంది అది. ఇట్లా ఇట్లా ఉండాలి అసలు అయితే. ఇట్లా అవుతుంది, ఇట్లా ఉండాలి, ఇట్లా అవుతుంది. రబ్బర్లు అయితే పెట్టిన, మీకు ఫోటో ఆడ తమ్నైల్లో పెడతా చూడండి రబ్బరు. సో మన ఓఆర్ఆర్ కింద నుంచి వెళ్ళిపో. గుంతలు మామూలు గుంతలు లేవు. ఇట్ల పైన వస్తుంది రైట్ తీసుకున్నా, కాకపోతే ఆడ యూటర్న్ ఉండదు మళ్ళా. ఇదైతే ఓఆర్ఆర్ యూటర్న్ ఉంటుంది. సో గాయస్, ఈడ ఆటోనగర్ వరకు వచ్చిన అస్సలు ఒక్క బుకింగ్ పడలే. ఒక్కటంటే ఒకటి పడ్డది, కానీ ఓవరాల్ దగ్గర అది బోడుప్పల్ పడ్డది. బోడుప్పల్ ఈ టైంలో పోతే ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది ఆడ. అమ్మ మళ్ళీ బయటికి రాలేము ఆడికెళ్ళి ఉప్పల్ అవన్నీ. అందుకే అంటే ఎత్తిన ఆర్డరు, మళ్ళీ క్యాన్సిల్ చేసిన. ఎల్బినగర్ పోయి ఈవినింగ్ అయిపోయింది, 5:30 అవుతుంది దగ్గర. ఈడనే చిన్న రైడ్లు కట్టుకొని రేపు పొద్దున్నే స్టార్ట్ చేయాలి మళ్ళా. ఇవాళ ఈఎంఐ కట్టిన, ఫోన్ ఈఎంఐ తీరిపోతుంది. అన్నీ కట్టేసరికి అవన్నీ చేసేసరికి ఒక్క ఆర్డర్ పడితే మంచిగా ఉండే, రిటర్న్ పైసలు కవర్ అవుతుండే పోవడానికి. ఇటు చూడండి, ఇండికేటర్ ఎటేసి ఎటు పోతూనే ఉంటాడు, ఒకటే పోడు. ఇప్పుడు నేను ఇటు స్ట్రైట్ పోతుంది అనుకోని స్ట్రైట్ పోయింది అనుకో, ఎమ్మటే లెఫ్ట్ కొడతారు. ఏందో ఏం జనాలో నాకు అర్థం కాదు. బా, నెంబర్ ప్లేట్ వేరే లెవెల్. పేపర్ పెట్టిండు, కనిపిస్తుందా? పేపర్ పెట్టిండు, ఇంకో పేపర్ పెట్టిండు. పోలీసులు ఆపుతుండ్రు లెఫ్ట్ సైడ్లో. జలుబు
సైడ్ మిర్రర్ చూడండి. మిర్రర్ వా బాయ్, క్యా బాత్ హై. సైడ్ మిర్రర్ మామూలు తూపు కాదన్న. మామూలు అంటే మనం చూసుకుంటాం కదా మిర్రర్, అంటే ముఖం చూసుకునే ఫేస్ చూసుకునే మిర్రర్, ఆ మిర్రర్ అందులో ఇన్స్టాల్ చేసిండు. వావ్ తోపు అన్న నువ్వు. స్కూల్ వ్యాన్, ఏ స్కూల్ వ్యానో మరి. అంత అంత గరీబ్ స్కూల్ ఏమో. లక్షలు లక్షలు తీసుకుంటారు కానీ వా ఏమన్నా పెట్టిండు. మా ఎల్బినార్ కూడా వచ్చేసినా, ఒక్క డ్రాప్ పల్లె. కాడ రోడ్లే. ఈ పెట్రోల్ మొత్తం ఇట్లనే అయిపోతుంది, పోవడం దింపి ఖాళీగా రావడం, పోవడం దింపి ఖాళీగా రావడం, దీనికే అయిపోతుంది. కస్టమర్ నెక్స్ట్ అడిగితే అంతనా ఇంతనా అంతనా అంటారు. బాధలు ఎవరికి చెప్పుకోవాలి. ఉత్తిగానే లీటర్ పెట్రోల్ అయిపోతుంది. సో గాయ్స్, మనకైతే బంజారా హిల్స్ ఆర్డర్ పడ్డది అన్నమాట. బంజారా హిల్స్ ఓలా. ఓటీపీ చెప్పండి. 21 బంజారా హిల్స్ అయితే పోవాలి ఆర్డర్. టీవీ9 ఆఫీస్. ట్రాఫిక్ ఉండకపోతే తొందరగా వెళ్ళిపోతాం. మలక్పేటలో ట్రాఫిక్ ఉంటుంది. సో మనం బంజారా హిల్స్ టీవీ9 ఆఫీస్ అంట అన్నది. సో టీవీ9 ఆఫీస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఉంటుందో ఎన్నో మలక్పేటలో నాకైతే అర్థం కావట్లే. కెమెరా వ్యూ మారుంటుంది నాకు తెలిసి, అడ్జస్ట్ చేసిన ఇప్పుడు. అంటే అది కింద ఇంకా మౌంట్ చాలా గుంజి పెట్టిన, అందుకనే మౌంట్ ఇప్పుడు సెట్ అయింది అనుకుంటా. నాకు తెలిసి నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది వ్యూ. అంటే నా మీదపై ఇట్లా లేపాల్సి వస్తుండే. విండ్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి, విండ్ బ్లాస్ట్. బిఎండబ్ల్యూ, సారీ బెంజ్ ఏఎంజీ ఘోరంగా వస్తుంది, మామూలుగా వస్తలేదు. ఇప్పుడు చూడండి సైడ్ ఇచ్చి ఇట్లా ఉరుకుతూ రప్పని కొట్టుకుంటూ పోతాడు. వెనకాల అయిపోయింది రాట్లే, ఘోరంగా వస్తుంది బో అనుకుంటా. మొత్తం ఎంజీబీఎస్ ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్లో ఎంజీబీఎస్ ఆడ ఉంటుంది బస్ స్టాప్. ఈడనే ఏమో ఈ ట్రాఫిక్ ఎప్పుడైపోలేదు. ఈడనే ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. అంటే స్ట్రైట్గా పోతే కోటి, రైట్ పోతే కాచిగూడ, లెఫ్ట్ పోతే ఎంజీబీఎస్, మళ్ళీ బ్యాక్ వస్తే మలక్పేట చాదరగట్ట అంటారు కదా ఆడ. సో ఈడనే ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. ఈ సిగ్నల్ 2 నిమిషాలు కూడా ఆగదు, పడిపోతూనే ఉంటుంది. ఎన్ని వెహికల్స్ పోతాయి అంటే అన్ని వెహికల్స్ పోతాయి. అంటే కనపడదు, 2 నిమిషాలు 3 నిమిషాలు ఓపెన్ ఉంటుంది సిగ్నల్. కాకపోతే అసలు అర్థం కాదన్నమాట. ఇవన్నీ పోయినాయి వెనకాల, మనం కొంచెమే జరుగుతాం. రైట్ పోవాల్సిన వాళ్ళందరూ ఇట్లుంటుంది. సోదేవారాలు ఇల్లే సైకిల్. అరే పోడు మెల్లగా తోలుతాడు. ట్రాఫిక్ ఎప్పుడు అయిపోవాలో ఎప్పుడు. ఇప్పుడు మనం పోయేది అయితే బంజారా హిల్స్ టీవీ9 ఆఫీస్. నేను చూపిస్తా ఎట్లా వెళ్ళాలో టీవీ9 ఆఫీస్కి. ఇక్కడ అంటే మన ఎల్బినార్ నుంచి రూట్ అయితే ఇటు నుంచి ఎల్బినార్ రూట్ నుంచి అయితే ఎల్బినార్, మలాక్పేట్, అటు నుంచి మళ్ళీ ఇటు నాంపల్లి సైడ్ వస్తాం కదా, నాంపల్లి, రకటి కపూల్,
పెద్ద పెద్ద స్టాప్స్ వస్తారా. తర్వాత పంజాగుట్ట సిగ్నల్ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే మనకు అక్కడ పార్క్ వస్తుంది, పెద్ద పార్క్ ఉంటుంది. దాని పేరు నాకు నేను చెప్తా, కేబీఆర్ పార్క్ సంథింగ్ ఏదో ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. పెద్ద పార్క్ ఉంటుంది. ఆ పార్క్ నుంచి వెళ్ళి రైట్ తీసుకుంటే రైట్ సైడ్లో యూటర్న్ చేయడంగానే యూనియన్ ఆఫీస్ ఉంటుంది ఆడ. మీకు చూపిస్తాను నేను. నాంపల్లి సిగ్నల్ కాడికి వచ్చినాము. దీని నుంచి నాకు తెలిసి ఒక ఎంత ఇది ఒక 10 అంటే ఇంకొక 9 కిలోమీటర్స్ ఉంటుంది. కాయలు అవుతున్నాయి చేతికి మొత్తం. సో మా అమ్మ అయితే ఈడ లక్కడి కప్పులకి వచ్చేసినాం. ఈడ నుంచి వెళ్ళి ఇట్లా సెకండ్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఆ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు పోతే లక్కడి కప్పులు అది కనిపిస్తుంది, అంటే కట్టినట్టు. లక్కడి కప్పులు అంటే బ్రిడ్జ్ టైపు, ఇద్దరు మనుషులు ఉంటారు ఆ బ్రిడ్జ్ మీద. మీకు చూపిస్తాను లక్కడి కప్పులు అంటే. ఇలా లెఫ్ట్ సైడ్ పైన ఆడ లైట్ కాడ కనిపిస్తుంది కదా, ఇది లక్కడి కప్పులు అంటారు. అంటే వంతెన, కర్రల వంతెన, దాని మీద ఇద్దరు మనుషులు అంటే లక్కడి కప్పులు. సో ఇంటి నుంచి వెళ్ళి రైట్ తీసుకున్నాక స్ట్రైట్ ఇంకా ఒకటే రోడ్డు పంజాగుట్ట వచ్చేంత వరకు. కళ్ళు ఘోరంగా మండుతున్నాయి అయితే, మామూలు ఒక్క మంట కాదు, మస్తు మండుతున్నాయి. డస్ట్ నా వైజర్ వేయించుకోలే ఇంకా, అంటే మర్చిపోతున్నా నేను వేయించుకుందామని. టైం దొరికితే నాగలు పోయినప్పుడు వేయించుకోవాలి వైజర్. కళ్ళు ఘోరంగా మండుతున్నాయి. డస్ట్ మామూలు డస్ట్, పొల్యూషన్ తక్కువే హైదరాబాద్లో. సో ఇట్లా స్ట్రైట్ రావాలి ఆడికెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి మన ఖైరతాబాద్. అమ్మా ఆడ కూడా ట్రాఫిక్ ఉన్నట్టుందిగా. ఈ టైంలో వస్తే ఇదే బాధ, ట్రాఫిక్. సగం పెట్రోల్ ఏడినే అయిపోతుంది ట్రాఫిక్లో. ఒకవైపు ఆకలి అవుతున్నాయి, ఒకవైపు కళ్ళు మండుతున్నాయి, ఒకవైపు ఈ ట్రాఫిక్. సో మొత్తంగా అయితే పంజాగుట్ట సర్కిల్ అంటే సిగ్నల్ ముందర, మెట్రోకి ముందరకు సిగ్నల్ ఉంటుంది కదా, ఆడ ఉన్నాం. ఈడ ఫ్రీ లెఫ్ట్ ఉంది, ఈడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఘోరంగా ట్రాఫిక్ అమ్మా, ఏం ట్రాఫిక్ రా నాయన. వాటర్ ఆగట్లే కళ్ళకి వెళ్ళి అసలు ఇవాళ అయితే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. నైట్ పటాన్ చెరువు పోయిన అన్నమాట నిన్న పని మీద. ఇంకా నైట్ వచ్చేసరికి 2 అయింది. 2 అవ్వగానే ఇంకా నాకు అప్పటికే అసలు నిద్ర ఆగట్లే. మధ్యాహ్నం కూడా పండుకోలే నేను. ఒక నిద్ర, కళ్ళు మండుతున్నాయి అట్లనే వచ్చిన. ఇంకా 2:30కు ఏమో పన్నా. ఇంకా పడినాక ఇవాళ పొద్దున మళ్ళీ 9ంటికి లేచి, అంటే ఛార్జింగ్ పెట్టడానికి 8కే మెలకు వచ్చి ఛార్జింగ్ పెట్టిన. పండుకుందాంలే ఇలా ఫ్రైడే కదా, నమాజ్ పోయి పోదాంలే అని వచ్చిన. ఇంకా నిద్ర సరిపోలే, మస్తు కళ్ళు మండుతున్నాయి. ఇక్కడికెళ్ళి రైడ్ తీసుకోవాలన్నమాట పంజాగుట్ట సర్కిల్ కాడ. పోలీసు వాళ్ళు సైడ్కున్న వాళ్ళు మొత్తం వెళ్ళగొడుతురు. ఈ పెద్ద ఫ్లైఓవర్ ఉంటాయి కదా మన ఏడ అంటే బేగంపేట నుంచి వచ్చేటప్పుడు, పంజాగుట్ట ఫ్లైఓవర్. అదే ఒకటి హైటెక్ సిటీకి డివైడ్ చేసేది, ఒకటి జూబ్లీస్ లోపల పోవడానికి ఒకటి ఉంటుంది కదా. ఆ ఫ్లైఓవర్ కాడ నుంచి వచ్చినాం అన్నమాట. ఎట్లా పోతుంది చూసి పక్కనకి వెళ్ళి.
కొడుకులు ఎందుకు మరి అంత స్పీడ్ పోతారో ఏమో, ఏమొస్తుందో. రోడ్డు ఖాళీ ఉన్నప్పుడు పోండి ఏం కాదు, లేకపోతే మంచిగా డ్రిఫ్టింగ్ కొట్టే ఏరియా పోయి స్పీడ్గా కొట్టుకోండి ఏం కాదు. ట్రాఫిక్ ఉన్న కాడ, పబ్లిక్ ఉన్న కాడ ఎందుకు చెప్పండి ఇవన్నీ స్పీడ్గా పోడు. ఇక్కడనే అన్న డ్రాప్ ఇంకా చాలా ముందు ఉంది కదా, చాలా ముందు ఉంది కదా అన్న. వచ్చా అన్న లేదు, ఏం రాలే అట్లా. అట్లా ఏం రాలే. బంజారా హిల్స్ అని ఒకటే పడ్డది. 195 వచ్చింది. 195. ఓకే మళ్ళీ ఎడుకు రైలు పడుతుంది చింతాలంటే నాకు తలకన్నా వస్తుంది. ఫస్ట్ టీ తాగుతా. సో గైస్ నేనైతే హాస్టల్ రూమ్కి వచ్చేసిన. ఇప్పుడు ఏంటంటే మన మౌంట్ అయితే మొత్తం కిరిగిపోయిందన్నమాట. ఫోన్ పెట్టడానికి కూడా భయం అవుతుంది. సో నేను మళ్ళీ కొత్తది ఆర్డర్ చేస్తాను అన్నమాట. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, నాకు లైక్ చేయండి. కొంతమందికి అంటే లైక్ చేయడం వల్ల చాలామందికి పబ్లిష్ అవుతుంది అన్నమాట. యూట్యూబ్ ఆల్గోరిథం అంటే లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి పబ్లిష్ అవుతుంది అన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేయండి. సో మనం నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్తాం. ఓకేనా? చలో రైట్ బాయ్.